హాయ్ అండి అందరికీ. నేను మీ సుధను. నేను బాగున్నాను. మీరు కూడా ఆ చల్లని తల్లి దీవెనలతో ఎప్పుడూ నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ సుధా మోరంపొడి. ఈరోజు మా ఇంటి వరలక్ష్మి వ్రతాన్ని నేను ఏ విధంగా ఆచరించాను, అలాగే ఎలా అమ్మవారిని అలంకరించాను అనేది షేర్ చేయబోతున్నానండి. ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఏంటండి ముందే చెప్తున్నారు అనుకుంటున్నారా? మొదటి శుక్రవారమే నేను అమ్మవారిని ఇలా అలంకరించుకొని పూజ చేసుకున్నానండి. అంటే ఈ వ్రతాన్ని ఆచరించాను. నాకు రెండో శుక్రవారం కుదరదు అని అనుకున్నవారు మొదటి శుక్రవారం జరుపుకోవచ్చండి చక్కగా. ముందుగా వరలక్ష్మి వ్రతాన్ని ఎలా ఆచరించాలో తెలుసుకోబోయే ముందు పూజ చేసుకుంటూ మాట్లాడదామండి. వచ్చేయండి మా ఇంటికి అందరూ. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం ద్వారా సంపదల దేవతలకు లక్ష్మీదేవి పూజించేవారు ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదండి అని బాగా నమ్ముతూ ఉంటారు ప్రతి ఒక్కరు. ఒక వ్యక్తి ఐశ్వర్యం, ఆనందం, శ్రేయస్సు పొందుతాడు. అసలు ఎప్పుడు జరుపుకోవాలి వరలక్ష్మి వ్రతాన్ని అని అనేది తెలుసుకుందామా మరి? వరాలిచ్చే కల్పవల్లి వరలక్ష్మి ఆ అమ్మవారిని శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారండి. అంటే ఎవరికైనా కుదరినప్పుడు పౌర్ణమికి ముందు రోజు అంటే ముందు కూడా చేసుకోవచ్చు. ముందు శుక్రవారం కూడా, రెండో శుక్రవారం కొంతమంది జరుపుకుంటూ ఉంటారండి. వీళ్ళు పడని వాళ్ళు మొదటి శుక్రవారం కూడా జరుపుకోవచ్చు, మూడో శుక్రవారం కూడా జరుపుకోవచ్చు అండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మనము కలుషమేనండి ముఖ్యమైనది. అమ్మవారిని ఇక్కడ ఆవాహన చెప్పినాకనే కలుషంలోనే స్వామి అమ్మవార్లతో సహా వచ్చేస్తారు అని అంటూ ఉంటారు. అందుకని మనం కలుషాల్లో శుద్ధమైన జలము, పసుపు, కుంకుమ, అక్షంతలు, ఆ తర్వాత పచ్చకర్పూరము, జవ్వాది పౌడర్, ఒక యాలకు, 1 రూపీ కాయిన్ వేసానండి. తర్వాత ఒక పుష్పం కూడా సమర్పించుకోవాలి. ఇది కలుషంలో వేసే ద్రవ్యాలండి. జవ్వాది పౌడర్ అయితే తప్పకుండా వేయండి. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, సువాసన భరితంగా ఎక్కడైతే ఉంటుందో అమ్మ అక్కడ స్థిరంగా ఉంటుంది అనేసి అంటూ ఉంటాను కదా. నిజమండి, అమ్మ స్థిరంగా ఉంటుంది. అమ్మ అలంకార ప్రియురాలు కాబట్టి ఎంత అలంకరిస్తే అంత సంతోషిస్తుందంటండి. ఇక్కడ చూసారా, కలుషం కొబ్బరికాయని ఇంత అందంగా అలంకరించుకున్నాను. చక్కగా కళ్యాణ బొట్టు అంటాం కదండి మనము, కళ్యాణ బొట్టును అలంకరించాను. చుట్టూత కూడా మనకు ఫ్యాన్సీ స్టోర్స్లో దొరుకుతుందండి మనకి చైన్ బాల్స్ అలాంటి వాటితో డెకరేట్ చేసుకున్నాను అనమాట కలుషాన్ని. ఇక్కడ చూసారా నామము, అమ్మవారి నామము, అలాగే శ్రీవారి నామం కూడా వేసుకున్నాను. ఎందుకు వేసుకున్నాను అంటే అమ్మవారికి ఎప్పుడైనా కూడా తండ్రి శ్రీవారిని మనము ఆహ్వానం చెప్పుకోవడం. ఫస్ట్ మనము అమ్మవారి పూజ చేసేటప్పుడు తన భర్త అయిన శ్రీవారిని కూడా మనము ఆహ్వాన చెప్పుకొని ఆ స్వామిని స్మరించినట్లయితే అమ్మ చాలా సంతోషపడుతుందంటండి. అందుకని శ్రీవారి నామం పైన అమ్మవారి నామం కూడా పెట్టుకొని కలుషం పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాను. ఆ తరువాత అమ్మవారి చిత్రపటాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాను. ఒకవేళ వీలైతే మీకు మీ దగ్గర ఉన్నట్లయితేనండి స్వామి అమ్మవార్లు కలిసి ఉన్న చిత్రపటాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు, ఇంకా చాలా మంచిది. తర్వాత ఇక్కడ తోరం కట్టుకుంటున్నానండి. ముందుగానే ఏర్పాటు చేసుకుంటే ఏ డిస్టర్బెన్స్ ఉండదు కదండి. అందుకనే తోరాలు మనము 9 దారాలు అంటే 9 పోగులను తీసుకొని మనం తోరాలు అనేది సిద్ధం చేసుకున్నానండి. ఇక్కడ చామంతి పువ్వు కట్టుకొని 9 ముడులు వేసుకోవాలండి. ఇది తోరము అంటారనమాట. మనకి పూజ సంకల్పం అవ్వాలి, పూర్తి అవ్వాలి అని అనుకుంటే తోరం తప్పనిసరి అండి వరలక్ష్మి వ్రతంలో. ఆ తర్వాత అమ్మవారికి మనము తప్పకుండా ఇవ్వాల్సింది చీర సారేనండి. తప్పకుండా కూడా వాయనం అని అంటారు. ఇది అమ్మవారి వాయనం అనమాట. ఫస్ట్ పెద్ద ముత్తైదు మనకు అమ్మే కదండి. మన ఇంటికి పిలిచినప్పుడు బంగారు తల్లిని చక్కగా చీర సారతోటి సకల మర్యాదలతోటి అమ్మవారికి ఆహ్వానం చెప్పుకోవాలి. అలాగే సకల మర్యాదలతోటి అమ్మవారిని మళ్ళీ ఆ తండ్రి దగ్గరికి పంపించాలన్నమాట. అలా ముందుగానే ఇలా సిద్ధం చేసుకున్నాను. తర్వాత నేను ముందే చెప్పాను కదండి, మనం ఎంత అంటే అమ్మవారిని ఎంత అలంకరించామో, అలంకార ప్రియురాలు అని అన్నాను కదా, అలాగే మనం కూడా లక్ష్మీదేవి లాగానే అలంకరించుకోవాలండి. చక్కగా పువ్వులు, చేతి నిండా గాజులు, ముఖం నిండా బొట్టు, చక్కగా కాళ్ళకు పసుపు ఇలా నిండుగా ఉండాలండి. అమ్మవారికి చాలా ఇష్టపడుతుందంట. అంటే అమ్మ ఎలా ఉందో సాక్షాత్తు లక్ష్మీదేవి కదండి, మనం కూడా అలానే అలంకరించుకొని ఉండాలి పూజలో. తర్వాత వచ్చేసి ఇంకా అమ్మ ఎలా ఉంది అంటే డెకరేట్ చేసి వెళ్ళాను కదండి చక్కగా. తర్వాత వచ్చి స్నానానంతరం మళ్ళీ చూసుకున్నాను, అమ్మ ఏమన్నా పూలు పెట్టలేదు, మర్చిపోయానమ్మా, సారీ తల్లి నీకు మర్చిపోయాను అనేసి మళ్ళీ పూలు అనేది అలంకరించాను. అంటే కొంచెం పూజ అంటే కొంచెం హడావుడి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి. ఆ హడావుడిలో పూలు అనేది మర్చిపోయాను. తర్వాత వచ్చి సారీ తల్లి, నా బంగారు తల్లి అనేసి మళ్ళీ బతులాడుకొని తల్లికి చక్కగా పూలనే అలంకరించుకున్నాను. నా బంగారు తల్లితో నేను ఎలా మాట్లాడతానో డైరెక్ట్గా మీరు చూస్తే నవ్వుతారండి. అంత చక్కగా మాట్లాడుకుంటాను నేను నా తల్లితో.
తర్వాత వచ్చేసి కలశం పూజ అనేది చేసే ముందు మనం ముందుగా చేసేది గణపయ్య పూజ అండి. తప్పకుండా గణపయ్య పూజ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మనం చేసే పూజలో ఎటువంటి నిర్విఘ్నాలు లేకోకుండా, ఎటువంటి ఆటంకాలు లేకోకుండా ఆ చక్కని తండ్రి మనల్ని చల్లగా చూస్తాడు. అందుకని గణపయ్య పూజతో స్టార్ట్ చేసుకోవాలి. అంతకుముందు మనం ఆచమనం చెప్పుకోవాలి. ముందుగా ఆ తండ్రి నామాలను స్మరిస్తూ 21 నామాలు ఉంటాయి కదండి, గోవిందనామాలు చదువుకొని ఆ తర్వాత ఆచమనం చెప్పుకొని మనము స్వామిని అంటే గణపయ్యని మనము ధూపం దీపం నైవేద్యం సమర్పించుకోవాలండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు కూడా. ఏ టెన్షన్ పడుకోకుండా మనం ప్రసాదాలు కూడా అంటే నైవేద్యం సమర్పయామి అని అన్నప్పుడే, మనం నైవేద్యం చూపించినప్పుడే అమ్మ స్వీకరిస్తుంది అని అర్థం. అందుకే ముందుగానే అన్ని సర్దుకొని ఉంచుకున్నాం అనుకోండి, మనము పొద్దాక లేవకోకుండా, మనం ఏ డిస్టర్బెన్స్ లేకోకుండా మన ఏకాగ్రత మొత్తం అమ్మ మీద పెట్టి మనం పూజ చేసినట్లయితే సకల సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి మన మాట వింటుందండి. ఆ తల్లి మన ఇంటికి వస్తుంది. ఇది నమ్మి చేయండి. అంతేనండి. ఆ తర్వాత వచ్చేసి అమ్మవారికి ఆహ్వానం చెప్పుకుంటున్నాం. మరి గణపయ్యకి ఆహ్వానం చెప్పుకున్నాం, ధూపం దీపం నైవేద్యం కూడా ఇచ్చేసాం. అంటే తండ్రికి కూడా మనం తాంబూలం సమర్పించాలన్నమాట. ఆ తర్వాత ఇక వ్రతం కదండి, ఇంత పర్టికులర్గా చేసుకోవాలి కూడా. తర్వాత వచ్చేసి ధూపం దీపం సమర్పించాను. ఆ తర్వాత అమ్మవారికి ఆహ్వానం చెప్పుకున్నాను. ఆహ్వానం చెప్పినప్పుడే స్వామి అమ్మవార్లను కలిపి ఆహ్వానం చెప్పుకోవాలండి మనము. అప్పుడే స్వామి అమ్మవారి ఇద్దరు వచ్చి ఆ కలుషంలో కొలివై ఉంటారు. ఆ తండ్రిని ఇలా మనం కొలువు తీరినాక మనం స్వామి అమ్మవార్ల ఫస్ట్ మనం గోవిందనామాలు చదువుకోవాలండి. గోవిందనామాల తర్వాతనే మనం అమ్మవారి అష్టోత్తరాలతో స్టార్ట్ చేసుకోవాలి పూజ అనేది. నేను చేసే విధానం ఇదేనండి. అందుకే చాలా నచ్చుతుంది కూడా ప్రతి ఒక్కరికి కూడా. వీడియోస్లో కామెంట్స్లో చెప్తూ ఉంటారనమాట. స్వామిని తలుచుకున్న తర్వాత అమ్మని అంటే అష్టోత్తరాలు స్టార్ట్ చేయండి. ఈ విధంగా అంటే ఇక్కడ చూడండి, ఫోటో వెనుక చిన్న బాక్స్ లాగా సపోర్ట్ పెట్టి నేను పెట్టానండి. ఇంకా మనకి జస్ట్ అంటే మనకి సరిపోవట్లేదు, సెట్ కావట్లేదు అనుకుంటే మనం ఏదో ఒక రకంగా అమ్మని అక్కడ కొలువు తీర్చేలాగా చూసుకోవాలి. అంతేనండి. చక్కగా అలంకరించుకోండి అమ్మవారిని. అంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ వస్తుంది కదండి. ప్రతి ఒక్కరూ సెకండ్ వారమే చేసుకుంటూ ఉంటారు. ఇంకా వీలు పడని వాళ్ళు ముందు వారం చేసుకోవచ్చు, మూడో వారం కూడా చేసుకోవచ్చు అండి. మ్యాక్సిమం ఫస్ట్ వారం కూడా చాలామంది చేస్తూ ఉంటారు. ఎందుకంటే సెకండ్ వారం కుదరని వాళ్ళు. మహిళలు ఎక్కువగానండి దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతాన్ని ఆచరించడం తప్పనిసరి అండి. అంతేకాకుండా సిరుల తల్లి ఆ లక్ష్మీదేవిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు లభిస్తాయని హిందువుల నమ్మకం అండి. ఇది ప్రగాఢ నమ్మకం కూడా. ఎందుకంటే అమ్మవారిని పూజించితే కొంగు బంగారమేనండి. తప్పకుండా 2వ శుక్రవారం 16వ తారీఖు వస్తుందండి. కానీ నాకు కుదరదు అన్నవారు అయితే ఆ రోజు అంటే ఈరోజు జరుపుకోవచ్చు ఈ వ్రతాన్ని. ఏమంటే ఏ నియమ నిష్టలు అవసరం లేదండి ఈ వ్రతానికి ఆచరించడానికి. పూర్తిగానండి మనం ఏకాగ్రత, నియమ నిష్టలు అయితే అవసరం లేదు, ముడుపులు కూడా అవసరం లేదనండి. నిశ్చలమైన భక్తి ఏకాగ్రత ఉంటే చాలండి. అంతేనండి. అమ్మకి చక్కగా మనం అలంకరించుకొని అమ్మవారిని స్వామి అమ్మవార్లని ఆహ్వానం చెప్పుకొని గణపయ్యకు పూజ చేసుకొని ధూపం దీపం నైవేద్యమేనండి అమ్మవారికి. ఆ ఇంట ఎవరైతే ఈ శ్రావణ మాసంలో అమ్మని నిలుపుకొని పూజించినట్లయితే వారింట సంపదలతో పాటు ధాన్య సంపద, పశు సంపద, అలాగే గుణ సంపద, జ్ఞాన సంపదలు ఎన్నోనండి ఇస్తూ ఉంటుంది అమ్మ. వర అంటే ఏంటో తెలుసానండి? శ్రేష్టమైనది అని అర్థం అండి. ఇలా అన్నమాట. మనకి చాతనైన నైవేద్యాలండి. నైవేద్యాలు వచ్చేసి పాయసం, బూరెలు, గారెలు, శనగలు మన శక్తి కొలదండి అమ్మవారికి సమర్పించవచ్చు. అలాగే మనము ఇక్కడ ధూపం దీపం నైవేద్యం సమర్పించాం కదండి. ఇప్పుడు నీరాజనం, ఒకవేళ పాట వస్తే అమ్మవారి పాట చక్కగా పాడండి, నీరాజనం సమర్పించుకోండి. ఏదైనా కూడా ఒకటేనండి. అమ్మవారికి మనం ఇంత ఆర్భాటంగా చెయ్యాలి అని కాదండి. మనం ఒకవేళ కలుషం లేని వారు కూడానండి, ఇక్కడ నేను పక్కన ఫోటో పెట్టాను చూడండి, అలా కూడా చేసుకోవచ్చు అండి. కలుషం లేకోకుండా యాజ్ టీజ్గా ఇప్పుడు చెప్పినట్టు అన్నీ పాటించాలి కూడా. వ్రతాల నియమాలంటూ ఏమి ఉండవండి అమ్మవారి వ్రతానికి. చక్కగా అమ్మవారి తోరం అనేది, తోర పూజ అనేది చేసుకోవాలండి తప్పకుండా. తోర పూజ అనేది 9 తోరాలు అంటే నేను 5గురిని పిలుచుకున్నానండి. మన శక్తి కొలది పిలుచుకొని చక్కగా అమ్మవారికి తోర గ్రంథి పూజ చేసుకొని అమ్మవారికి అంటే ఒక్కొక్క ముడి దగ్గర అంటే 9 ముళ్ళు వేస్తాం కదా, ఆ 9 ముళ్ళ దగ్గర ఒక్కొక్కటి మనము తోర గ్రంథి పూజ చేసుకున్న తర్వాత మన భర్త పక్కనే ఉంటే ఒకవేళ తోరం వచ్చేసి మన భర్తతో కట్టించుకొని పూజ అనంతరం మా వారితో నేను ఆశీర్వాదం తీపించుకున్నానండి. అంటే ఆశీర్వాదం ఇచ్చారనమాట మా వారు. తర్వాత వచ్చేసి ముత్తైదులను పిలుచుకున్నానండి. ఎందుకంటే ఇంకా పొద్దాకా అంటే సాయంత్రం దాకా నేను ఉపవాసం ఉండలేను అని అనుకున్నాను కాబట్టి ముత్తైదులను పిలుచుకున్నాను. నా అదృష్టం ఏంటో అనండి, చక్కగా అందరూ వచ్చారు. పిలవగానే ఎమ్మటే వచ్చారు. నేను ఉపవాసం ఉండలేను ఆ అమ్మలు అని అనగానే చక్కగా అందరూ వచ్చారనమాట. వచ్చేసి ఫస్ట్ ముత్తైదుగా మా అమ్మ, పెద్దమ్మ అంట మా అమ్మ అండి.
మా ఇంటికి పెద్ద అనమాట. ఆ అమ్మకి ఇచ్చానమాట. పసుపు ఫస్ట్ ఇచ్చాను, రాగానే కాళ్ళకు నీళ్ళు ఇచ్చాను. అంటే వచ్చిన వారందరూ లక్ష్ములండి మన ఇంటికి. ఆ అమ్మ ఎంతనో వచ్చిన వాళ్ళు కూడా సాక్షాత్తు అమ్మవార్లేనండి. వచ్చిన వారిని కింద కూర్చోబెట్టాను. అయ్యో పాపం అని అనిపించింది, కానీ ఇక్కడ ప్లేస్ లేదండి, ఇంకా అడ్జస్ట్ అవుతామమ్మా అన్నారు ఆ బంగారు తల్లులు. చక్కగా అలా కూర్చోబెట్టి వాయనం ఇచ్చేసాను. వచ్చిన వారికి ఫస్ట్ నేను చేసింది ఏంటంటేనండి, కాళ్ళకు నీళ్ళు ఇచ్చాను, కాళ్ళకు పసుపు రాసి చక్కగా వాళ్ళందరికీ నిండుగా బొట్టు ఇచ్చానండి. అంటే పసుపు కుంకుమ ధారణ చేశాను. తర్వాత పుష్పాలు కూడా సమర్పించానండి వాళ్ళకు. ఇప్పుడు మనం అమ్మవారికి ఎలా మనము పూజ చేశాము, అమ్మవారికి ఎలా ఆహ్వానం చెప్పుకొని అన్ని సెంటుతో సహా మనం అమ్మవారికి సమర్పించాము కదా, అలాగే వచ్చిన లక్ష్ములకు కూడా చక్కగా సెంట్ కూడా నేను అప్లై చేసి చక్కగా అమ్మవార్లు నాకు మీరు లక్ష్మీ అమ్మలు ఈరోజు అనేసి నమ్మి నేను మొత్తము వాళ్ళకి అమ్మకి ఎలా చేశానో అలా చేసుకున్నానండి. చక్కగా వాళ్ళు నా మాట విన్నారు. నా తల్లి ఎలా వింటుందో ఇలా విన్నారనమాట. చక్కగా ఆనందపడ్డారు. నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. నేను 3 అనుకున్నాను, తర్వాత 5 అనుకున్నాను, తర్వాత 9 మంది అయ్యారండి. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ వచ్చేసి 6 కనిపిస్తున్నారు, కానీ 9 మంది వాయనాలు అనేది అయినాయండి. తర్వాత మా పెద్దమ్మ, అంటే మా పెద్దమ్మకి ఇచ్చాను ఫస్ట్ వాయనం. ఇస్తినమ్మ వాయనం అని అంటే 3 సార్లు అనాలండి. తర్వాత పుచ్చుకుంటేనమ్మ వాయనం అని అంటూ ఉంటారు. తర్వాత ఎవరమ్మా మా ఇంటికి వచ్చిన బంగారు తల్లి, నీ పేరేంటమ్మా అని అడిగితే నేను వచ్చింది ధాన్యలక్ష్మి అని అన్నారనమాట మా పెద్దమ్మ. అంటే ధాన్యానికి అధిదేవత అమ్మే కదండి, అంటే ఎటువంటి ధాన్యానికి లోటు ఉండదు అనే అర్థం అండి. ఇక్కడ చూసారా లెఫ్ట్ హ్యాండ్తో చూపించింది అక్క, లెఫ్ట్ హ్యాండ్ అనమాట. 2 కొంగులు అనేది 2 ఉంటాయి కదండి, అవి 2 దోపుకొని మాత్రమే పూజ చేయాలని చెప్తూ ఉన్నారు. మొత్తము ఆంధ్ర స్టైల్లో చెప్తూ ఉంటారనమాట అక్క. చక్కగా అమ్మవార్ల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. సంతానలక్ష్మి వచ్చాను అని అన్నారు కొంతమంది, ఏమో ధాన్యలక్ష్మి అన్నారు, లక్ష్మీ అమ్మని వచ్చాను అని అన్నారు. చాలా హ్యాపీగా అనిపించిందండి. ప్రతి ఒక్కరి దగ్గర నిండుగా మనస్ఫూర్తిగా నేను ఆశీర్వాదం తీసుకున్నాను. ఇలానే తీసుకుంటే చాలా మంచిదండి. వాళ్ళు కూడా నిండుగా దీవిస్తారు. చిన్నవారైనా కూడానండి ఆశీర్వాదం తీసుకోవచ్చు అండి, నాకు తెలిసింది. ఎందుకంటే మా పెద్దమ్మ చెప్పారు, అక్కడ ఉండి మా అమ్మ వాళ్ళందరూ అంటున్నారు తీసుకోవచ్చు ఏం కాదు అని. ఇక్కడ వంగారు చూడండి ఆకకి, ఇంకా పువ్వు ఒకటి మిస్ అయిందమ్మా పెట్టలేదు సైడ్కి అనేది పెట్టారనమాట. ఇక్కడ చూసారా మా పెద్దమ్మ వాయిస్ ఇవ్వలేదులే, కానీ అక్కడ పాట పాడుతుందండి అమ్మవారికి. చాలా బాగా పాడుతుంది ఆవిడ. చక్కగా అమ్మవారికి హారతి అంతా అయిపోయాక వచ్చారు కదా, అయినా కూడా నిండుగా అలంకరించిన తర్వాత వాయనాలు ఇచ్చేసిన తర్వాత హారతి కూడా చక్కగా పాడింది. వేడికి పాపం చాలా విలవిల్లాడిపోయారు వచ్చిన అమ్మవార్లు. చక్కగా వచ్చిన నైవేద్యాలు కూడా, అంటే మనం ఫస్ట్ స్వీకరించాలండి నైవేద్యము, ఆ తర్వాత వచ్చిన అమ్మవార్లకి అంటే లక్ష్ములకు మనము నైవేద్యంగా సమర్పించాలన్నమాట. ఈ విధంగా అనేది మా ఇంట్లో పూజ అనేది జరిగిందండి. మీ ఇంట్లో కూడా ఎలా జరిగింది అనేది కూడా నాకు షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నానండి. వచ్చిన లక్ష్ములు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానంటండి, అంత హ్యాపీగా మన జీవితం సాగుతుందటండి. నాకు తెలిసిన విషయం అన్నమాట. ఇంకా మీ అందరి జీవితాలలో కూడా ఆ లక్ష్మీ అమ్మ కరుణా కటాక్షాలు ఎప్పుడూ మీతో నిండుగా మెండుగా ఉండాలనండి మనస్ఫూర్తిగా కోరుకుంటుందండి. మీ సుధా మోరంపూడి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి.